ఒక మతపరమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించే విషయంలో ఓల్డ్ బోయినపల్లిలోని హస్మత్పేట్ చెరువు కట్టపైన కొందరు బీజేవైఎంకి చెందిన నాయకులు స్థానికులతో కలిసి అట్టి ప్రార్థన మందిరం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆ నిర్మాణం వల్ల స్థానిక ప్రజల్లో ఐక్యమత్యం పోయి మతపరమైన విభేదాలు ఏర్పడతాయని, పైగా కోర్టులో కేసు ఉన్న ఈ విషయాన్ని మతపరమైన నిర్మాణాన్ని ఆపకుండా యథావిధిగా కొనసాగించడం సరియైన పద్ధతి కాదని వాళ్ళు విమర్శించారు. కొన్నాళ్లుగా నిర్మాణం నిలిపివేసి తిరిగి ఇప్పుడు ప్రారంభించడం ప్రజల మధ్య మతపరమైనటువంటి విభేదాలకు కారణం అవుతుందన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వాళ్ళు వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆల్వాల్ పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. పర్మిషన్ ఇచ్చిండు ఎంఆర్ఓ అధ్యక్షులకు ల్యాండ్ అది ఎఫ్డీఆర్ దాంట్లోకి వస్తుంది. హైడ్రా చేస్తుంది. హైడ్రా కానీ హైడ్రా ఏడగంటుంది. ఇట్లాంటి విషయాల హైడ్రా కనిపించదు, ఏం కనిపించదు, ఒకరు కనిపించదు. అసలు ఎంఆర్ఓ ఏం చేస్తుంది? ఎట్లా చేస్తాడు ల్యాండ్ని? కమిషన్ పోయిందా? విలేజ్లో పుట్టి పెరిగి ఇక్కడ ఒక 150 సంవత్సరాల సంది ఇక్కడే జీవించుతున్నాము. ఇక్కడ హస్మత్పేట్ గోవించేరు పైన ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ మదర్సా ఒక మతం సంబంధించిన ప్రార్థన మందిరము కన్స్ట్రక్షన్ చేస్తుంటే 2014లోనే మేము దీన్ని అడ్డుకున్నాం. అప్పటి నుండి మేము అడ్డుకున్న తర్వాత పోలీసు వాళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు మా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశారు 2014లో. ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చి 942/2014. మేము మా హిందూ ధర్మంగా మేము ఏంటంటే ఇక్కడ కట్ట మీద ఎన్నో సంవత్సరం పొడవు అంతా కార్యక్రమాలు నడుస్తాయి. ఇక్కడ మనకి దసరా ఉత్సవాలు, బోనాల పండుగ, బతుకమ్మ, వినాయక నిమజ్జనాలు, అలాగే వనభోజనాల కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళం. ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నప్పటి నుండి మేము చిన్నప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ మధ్యలో వీళ్ళు ఎక్కడి నుండి వచ్చేసేసి ఆనుకొని ఉన్న స్థలంలో ప్రార్థన మందిరం మొదలు పెడితే దాన్ని మేము అడ్డుకొని కంప్లైంట్ చేస్తే జిహెచ్ఎంసీ కమిషనర్కు, కలెక్టర్ గారికి, అందరికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు, లేకుంటే వీళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము దరఖాస్తు పెట్టుకున్నాం 2014 నుండి. అప్పటి నుండి మేము ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. ఏ నాయకులు కానీ ఇక్కడ అధికారులు కానీ దీని మీద ఎలాంటి చర్య తీసుకోకుండా మళ్ళీ 2014లో మా పైన ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి దాని నుంచి మేము కోర్టులోనే కేసు నడుస్తుందని ఆగిన తర్వాత దాంట్లో సైబరాబాద్ కమిషనర్ అప్పటి సివి ఆనంద్ గారు ఉండే, ఆయన పిలిపించేసి ఇరు వర్గాలను పిలిపించేసి ప్రాబ్లం ఏంది అని అడిగితే ఇట్లా జరుగుతుంది సార్, ఇలా ఉంది, ల్యాండ్ ప్రాబ్లం అవుతుంది, ఫ్యూచర్లో ఆ రోడ్డు మెయిన్ రోడ్ అవుతుంది, ఇక్కడ హస్మత్పేట్ విలేజ్ నుండి మోండా మార్కెట్కి వెళ్ళడానికి ప్రధాన దారి అది, దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటుంది, హిందూ కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మీరు దీని మీద చర్య తీసుకోవాలని ఆయన ప్రార్థించాం. ఆయన ఏం చేశాడు, అంతా స్టడీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పటికీ అది ఆర్డర్ అట్లాగే ఉంది. ఆర్డర్ ఇది చేసి తిరస్కరణ చేసి ఈరోజు మళ్ళీ ఒక నెల రోజుల నుంచి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. దీని వెనక ఎవరు ఉన్నారు ఏంది అనేది మాకు తెలియదు. ఇప్పుడు అధికారులకు జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు ఇస్తే వాళ్ళు కూడా ఎలాంటి చర్య తీసుకోలేదు. పోలీస్ కమిషనర్ మన అల్వాల్ సిఏ గారికి పోతే, అల్వాల్ సిఏ దగ్గర పోతే వాళ్ళు ఉల్టా మామూలునే మీకేం రైట్ ఉంది మెయింటైన్ చేయమని ఆర్డర్ ఉంది మా దగ్గర. ఈ ఆర్డర్ ఈరోజు జరిగింది. ఇట్లా కడుతుండే మరి రాత్రి మళ్ళీ ఫైబ్రికేషన్ చేసేసి పొంగల్ పెట్టేసి ఆ కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేస్తారు. దాన్ని మేము అడ్డుకోవడానికి ఇక్కడ అందరం ఉమ్మడిగా ధర్నా చేయడం జరిగింది. దీన్ని న్యాయబద్ధంగా మేము కొట్లాడుతున్నాము. ఇక్కడ ఇలాంటిది మతపరమైన సమస్యలు రాకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ దాన్ని అడ్డుకుంటున్నాం. అధికారులు ఏమి హామీ ఇచ్చారు? అధికారులు ఏమి హామీ ఇస్తలేరు. వాళ్ళు ఏంది వర్క్ ఆపలేదు. న్యాయపరంగానే మేము చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి వాళ్ళని వేడుకుంటున్నాం అధికారులని. మేము ఆపుతున్నామని చెప్పి తుట్టు మంత్రానికి ఆపినారు. దాని తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోయినారు. ఇవాళ చూడండి, మన హిందువులే
మన హిందువులే ఇఫ్తార్ పార్టీకి పోయినరు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పోయిండ్రు ఆడ కట్ట మీద మహిళలు బతుకమ్మ ఆడుతుంటారు, వాళ్ళు అజా చేస్తుంటారు. మీరు ఆపుతలేదని పోయినారు కదా, మళ్ళీ వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా వీళ్ళ వల్ల. మరి వీళ్ళు ఎట్లా పోతారు? వీళ్ళు హిందువులే కదా, హిందువులు పెట్టుకొని ఎట్లా పోతారు ఆడికి? అనేటోళ్ళు ఇల్లీగల్ పని ఆపడానికి నాయకులు ఉన్నారా, లేకపోతే ఆ ఇల్లీగల్ పనులలో జొరడం ఉన్నారా వీళ్ళు? అంటే వీళ్ళ స్వార్థం గురించా? చెప్పాలే కదా, ఒక హిందువులకి ప్రాబ్లం అవుతుంది, కట్ట మీద పోతుంటే కట్ట మీద పండుగలు జరుగుతుంటాయి, మంచి జరుగుతుంటుంది, చెడు జరుగుతుంటుంది, అన్ని జరుగుతుంటాయి కట్ట మీద. మహిళలకైనా కానీ, బోనాలైనా కానీ, జాతరలైనా కానీ, ఏదైనా కానీ కట్ట మీదనే జరుగుతుంది.